వృద్ధాప్యమునకు చేరునుగా, పసివాని నుండి మారునుగా, వృద్ధాప్యమునకు చేరునుగా, మారును రూపమిగా, అది ఎందుకు జరుగునుగా, ఆ దేవుని పోలిక నీ ఆత్మరూపమిలా మారిపోతుందిగా, నీవేలే దేవుని రూపం, నీ రూపం. పసివానిగా పుట్టావు, ముసలివానిగా మారిపోయావు, ఎందుకిలా అవుతున్నావు, నీలో జరిగే మార్పు గుర్తించుకున్నావు. బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము మారిపోవును. బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము మారిపోవును. దొంగలి పురుగి సీతాకోకయ్యను, నీ ఆత్మరూపం మార్చుకొని ఎగిరిపోవును. వందనండి. మంచిది. దేవుని మరి చక్కగా అన్నయ్య గారు, దేవుడు అన్నయ్య గారు, మనస్ గారు, అలాగే బాణమ్మ గారు, నారాయణమ్మ గారు మరి పాడే దేవుని మళ్ళీ పుట్టు నేను తీసుకెళ్ళట చేస్తున్నాము. మరి మీ అందరికీ వందనం చెల్లించుకుంటానండి. మరి పాటలు పాడేటప్పుడు నారాయణమ్మ గారు, బాణమ్మ గారు ఇంటి దగ్గర కూర్చొని పని చేసేటప్పుడు మన అంతరంగం ఉండే దేవుడు పాటలు పాడితే మనకి అభ్యసనం అయిపోద్ది. కాబట్టి మనము మధ్యన మనము బ్రేక్ ఇవ్వలేము, మరి మనం నేర్చుకోలేము. మనం పాడుతూనే ఉంటాలి. ఇంటి దగ్గర పనులు చేసుకుంటాడు, బాత్రూంలో స్నానం చేసుకుంటాడు, బట్టలు ఉతుకుంటాడు, పాటలు పాడుకుంటుండాలి. పాటలు పాడుకుంటే మనకు అభ్యసనం అయిపోద్ది. దయచేసి మీ అందరూ చక్కగా పాడిందని బట్టి దేవుడికి వందనములు. ఈ రోజు ఎవరు పాడలేదు రేపు వారికి ఇవ్వబడుతుంది. అలా తిన్నతమ్మ, ఇంద్రమ్మ గారు, భారతమ్మ గారు వీరికి ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు ప్రస్తుతం అయిందమ్మా రేపటి గురించి మరి దేవుని వాక్యం వినిస్తాము. మీ అందరి ఫోన్లు మెచ్చుకుంటండి దయచేసి. మరి ఎవరు నేర్చుకోవాలంటే పాటలు నేర్చుకోండి. మీరు చెప్తే నేను పాడుతాను అని ఆసక్తి కలిగితే మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం వినే సమయం మరి దేవుని దాసుడు మన సహోదరులు కటక్ గోపాల్పూర్ నుండి మరి దేవుని వాక్యం మనకు అందించడానికి ఆయన ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి రమేష్ గారు సమయం ఉన్నారు. ఈ సమయం ఆయనకి ఇవ్వబడుతుంది. ఆయనకు మనకు ముందుకు నడిపిస్తారు. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలును గాక. మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి సహోదరులు ఇచ్చిన సమయాన్ని బట్టి సహోదరులకు వందనం చెల్లిస్తున్నాం. మరి ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరులందరకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనం తెలియజేసుకుంటున్నాను. నా మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయా? ఓకే, మంచిది. దేవుని మహిమ కలుగాక. మనం వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోతాం. నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా మాట్లాడకండి. మత్తయి సువార్త मत्थ्यू तार 6 अध्याय तार आम पढ़ा 17-18 पद पढ़ा 6-17-18 पद पढ़ा मत्थ्यू सुवार्त 6 अध्याय 17-18 वचन चదువుకుందాం. మత్తయి तार 6-17-18. ఓకే. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము అడుగుకొనము. ఇప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం. भाई फटाफट पढ़िए मानस भाई. तुम्हें उपवास करने समय तुम्हें मस्तकरे तैल लगाओ और मुख्य प्रक्षालन करो. ये करी तुम्हें उपवास करुअछ बोली लोकों को साक्ष्य करे देखा न जाई बरं गोपନରେ ଥିବା ତୁମ୍ଭ ପିତାଙ୍କ ନିକଟରେ ଦେଖାଯିବ. ଆଉ ତୁମ୍ଭର ପିତା ଯେ ଗୋପନ ତୁମକୁ ଫଳ ଦେବେ. ఓకే, ధన్యవాద్. ప్రార్థన కరివా. ప్రార్థన చేసుకుందండి. हे सदा प्रभु मंगलमय परमेश्वर धन्यवाद दौचु अमनुको अत्यंत प्रेम करी प्रतिदिन तुमरी पाद तले पिता परमेश्वर
ମୋର ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ସେ ସୁନ୍ଦର ସୁଯୋଗ ଦେଉଛ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ తండ్రి. నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమంతయు నీ నామలో కూడుకొని నీ మధురమైన మాటలు వినుటకు మాకు ప్రతిదినం అవకాశం ఇస్తున్నావు తండ్రి. నీ మాటలే మాకు సరిచేయును, మా లోపాలు కడుగును, మేము ఏంటో మాకు అర్థం వల్లే మాకు చూపించును తండ్రి. నీ వాక్యంలో నిత్య జీవం ఉంది కనుక నీ వాక్యానుసారం మా జీవితాలు మార్చుకున్నటకు సహాయం అనుగ్రహించండి. ତମ ବାକ୍ୟର ପିତା ପରମେଶ୍ୱର ଅନନ୍ତ ଜୀବନ ଅଛି, ସେଥିପାଇଁ ତମ ବାକ୍ୟକୁ ଆମେ ଶ୍ରଦ୍ଧା ସହିତ ଶୁଣି ତା ଅନୁସାର ଚାଲିବୁ, ତା ସାହାଯ୍ୟ କର ପିତା. ଧନ୍ୟବାଦ. ଆମେ ଯେତେ ଜଣ ପିତା ପରମେଶ୍ୱର ଶୁଣୁଛୁ ତମରି ବାକ୍ୟ ଆମ ହୃଦୟରେ ସଞ୍ଚୟ ହେଉ, ତା ଅନୁସାର ଆମେ ଜୀବନଯାପନ କାଟିବୁ, ସାହାଯ୍ୟ କର. ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ପିତା ପରମେଶ୍ୱର, ସୁଯୋଗ ଏ ସୁନ୍ଦର ସୁଯୋଗ ଦେଇଥିବାକୁ ଧନ୍ୟବାଦ. ଆମର ସମସ୍ତ ସହିତ ତମେ କଥା ହେବ. ପ୍ରଶଂସା ଗୌରବ ତମକୁ ଦେଇ ଏ ଛୋଟ ଭିକ୍ଷା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ నామରେ ମାଗିଲି పిତା. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగాక. మరి అందరూ కూడా చక్కగా దేవుని ఆరాధించారు పాటల ద్వారా. మరి ధర్మరాజు భాయ్ అన్నట్టుగా మనం పాటలు చక్కగా పాడాలండి, పాటలు నేర్చుకోవాలి. మనము దేవుని పాటల ద్వారానే ఆయన ఎంత గొప్పవాడో అది పాటల్లో తెలియజేయాలి. పాటలు ఆయన స్తుతించడానికి, పాటల ద్వారా ఆయన స్తుతిస్తున్నాం, పాటల ద్వారా ఆయనకు ఆరాధిస్తున్నాం, పాటల ద్వారా ఆయన ఘనపరుస్తున్నాం, పాటల ద్వారా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ଗୀତ କାହିଁକି ଗାଇବା? ଆମେ ତାଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବାର ଅଛି, ତାଙ୍କୁ ସ୍ତୁତି କରି, ତାଙ୍କୁ ଗୌରବ କରିବାର ଅଛି. ଗୀତରେ ହିଁ ତାଙ୍କୁ ଗୌରବ କରିବା. ସେଥିପାଇଁ ଗୀତ ବହୁତ ଜରୁରୀ ଅଛି, ଶିଖିବା. ସମସ୍ତେ ଭଲ ଭାବରେ ଗାଉଛନ୍ତି, ଆହୁରି ଗୀତ ଶିଖନ୍ତୁ, ନୂଆ ନୂଆ ଗୀତ ଗାଆନ୍ତୁ. ଧନ୍ୟବାଦ. ఒక విషయం నేర్చుకుంటున్నామండి, ఉపవాసం గురించి. ఇది 9వ ప్రాధాన్యత. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రభు ଯୀଶୁ जो पर्वत ଉପରେ जो वाक्य कही जो उपदेश देते से उपदेश जो पर्वत पढ़े से 3टा अध्याय अच्छी. मथ्यू 5, 6, 7 से 5, 6, 7 रे कौन कही ता विषय में आलोचना करुचु. नारायणम गारू अम्मा, नारायणम गारू మీరు నారాయణం గారు మాట్లాడుతున్నారు, మీరు కట్ చేసేస్తాను. ఓకే 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 అమ్మా నారాయణమ్మ గారు మీరు కట్ చేసేస్తున్నాం. మీకు ఇది లాస్ట్ ఛాన్స్, మీకు రెండోసారి మాకు మీ మాటలు వినిపించిందే కట్ చేసేస్తాం ఫోను, ఓకేనా? ఇది లాస్ట్ ఛాన్స్. విందాం. మనము 13 ప్రాధాన్యతలు చెప్పబడాయండి. 13 ప్రాధాన్యతలు యేసు ప్రభు వారు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఏ విషయం చెప్పారంటే, ప్రతి ఒక్క మానవుడు, భూమి మీద బ్రతుకుతున్న మానవుడు, తండ్రి ప్రేమించిన ఈ మానవులు, తండ్రి ఎంతగో బహుగా ప్రేమించిన ఈ మానవులు, మనుషులు భూమి మీద ఉన్నారు కనుక ఈ మానవులు చూస్తున్న నా పిల్లలుగా చూస్తున్నాడు తండ్రి. మరలా నేను పిల్లల్ని మరలా చూడాలని ఆశిస్తున్న ఆ తండ్రి అండి, తండ్రి చింతకు ఈ పిల్లల్ని ఎలా తీసుకొని వెళ్ళాలి అంటే తెలియదు కదా. ఇక్కడ బ్రతుకుతున్న ఈ పిల్లలు దారి తప్పిపోయి ఉన్నారండి. పిల్లలు ఈ భూమి మీద బ్రతుకుతున్న పిల్లలు అనగా మనం అందరము ఏ మహిమ అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ మహిమను కోల్పోయాము గనుక అపరిశుద్ధులమైన మనల్ని, పాపులమైన మనల్ని శుద్ధులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, దేవునికి నచ్చే బిడ్డలుగా చేసి, మంచిగా తయారు చేసి అండి దేవునికి అప్పగించడానికి, తండ్రైన దేవునికి ఈ బిడ్డలందరినీ అప్పగించడానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారండి. पिता परमेश्वर पृथ्वी की कहीं आसिले जो पिता परमेश्वर जो इच्छा तांकर कौन मोर अनेक संतान हो, मु देखी मो निज अनेक पिला मानक मु देखिया चाहिए. तांकर इच्छा अनेक पिला मत दरकार, मोर संतान थिबा दरकार. ए पृथ्वी रे थिबा प्रत्येक लोक माने तांकर संतान, किंतु से माने बाट कौन होइछंती भूली जाइछंती और बाटर पळैछंती, पाप दुनिया रे बंचुचंती,
ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଲେ ଏମାନଙ୍କୁ ମାନେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ସେହି ପାପ ଜଗତକୁ ଫେରି ଆଣି ତାଙ୍କ ସତ୍ୟ ପଥରେ ଚାଲିବାକୁ ସେ ଆସିଥିଲେ। ସେଥିପାଇଁ ଏ ଯେଉଁ ମଥ୍ୟୁ ତାର 5, 6, 7 ଆମକୁ କ'ଣ ଶିଖେଇବ, ଆମେ କେମିତି ଏ ସଂସାର ଲୋକ ନୁହଁ, ଆମେ ହେଉଛୁ ସ୍ୱର୍ଗର, କେମିତି ଆମେ ସ୍ୱର୍ଗକୁ ଯିବା, ସେହି 3ଟା ଅଧ୍ୟାୟ ଆମକୁ ଶିଖାଏ। ପ୍ରଭୁ ଯୀଶୁ ଏଇ 3ଟା ଅଧ୍ୟାୟ ଏଥିପାଇଁ ଶିଖିଲେ ଆମେ କିପରି ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଇପାରିବା, ଆଉ ତାଙ୍କ ପାଖକୁ ଆମେ କେମିତି ଯାଇପାରିବା, କିପରି ଯାଇପାରିବା। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, విలువైన సంగతులు మీరు వినబోతున్నారు. అయితే యేసు ప్రభు వచ్చిన ఒకటే కారణము, మనల్ని శుద్ధులుగా చేసి, మనల్ని పరిశుద్ధులుగా చేసి, ఈ లోకము నుండి వేరు చేసి, మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించి, ఆయన వచ్చిన వరకు ఆయన రాకడ వరకు చూసుకుంటూ ఆయనతో పాటు వెళ్ళి దేవుని దగ్గరతో మనం ఉండబోతున్నాం, తండ్రి అయిన దేవునితో మనం ఉండబోతున్నాం. ఇది కారణమే. కనుక మనం ఎలా ఉండాలి? పాపులుగా కదా బ్రతుకుతున్నాం భూమి మీద, దోషులుగా కదా బ్రతుకుతున్నాం ఈ భూమి మీద అండి. మరి నిర్దోషులుగా కావాలంటే మరి జ్వరం బాగా ఉందండి, ఫెలేరియా జ్వరమో, లేకపోతే టైఫాయిడ్ జ్వరమో, లేకపోతే డెంగ్యూ జ్వరమో ఏదో ఒకటి ఉందండి. అది పోవాలంటే మెడిసిన్ అవసరమా లేదండి? ଆମକୁ ଡେଙ୍ଗୁ ହଉ କି ମ୍ୟାଲେରିଆ ହଉ କି ଟାଇଫଏଡ଼୍ ଏନି ଜ୍ୱର ଆମକୁ ଆସିଛି ତ କ'ଣ ମନକୁ ପଳେଇବ କି? ତା'ର ଔଷଧ ଦରକାର, ଡକ୍ଟର ଥିବା ଦରକାର। ବିନା ଡକ୍ଟରରେ ବିନା ଔଷଧ କ'ଣ ସେ ପଳେଇବ କି ଜ୍ୱର ଆମଠାରୁ? ନାଇଁ ନା। ଆମେ ବି ସେମିତି ପାପ ଦୁନିଆରେ ଆମେ ବଞ୍ଚୁଥିଲୁ, ଏ ମାୟା ଜଗତରେ ଆମେ ଅଛୁ। ଏ ମାୟା ଜଗତରେ ଆମେ ଆତ୍ମା ରୋଗରୁ ପୀଡ଼ିତ ହେଇ ଅଛୁ। ତାହେଲେ କିଏ ଆତ୍ମା ରୋଗକୁ ଠିକ୍ କଲା ବାଲା ସେ? ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ସେହି ମହାନ ଡକ୍ଟର ଆସିକି ସେ ଔଷଧ ଦେଉଛନ୍ତି। ଭାଇ ଏଇ ଔଷଧ ଖାଇଲେ ତୁମ ସେଇ ଡେଙ୍ଗୁ ଜ୍ୱରରୁ ମୁକ୍ତି ପାଇବ। ସେ ଔଷଧ କ'ଣ? ସେ ଔଷଧ ହେଉଛି ତାଙ୍କର ବାକ୍ୟ। ఆ మందు అనగా ఆ మెడిసిన్ ఏంటి అంటే, ఆ మెడిసిన్ అవుతుంది డెంగ్యూ జ్వరం పోవాలంటే మెడిసిన్ యేసు ప్రభు డాక్టర్గా వచ్చి ఆ మెడిసిన్ మనకి ఇస్తున్నాడండి. ఆ మెడిసిన్ పేరు ఏంటంటే వాక్యము. అర్థమైందండి? ఎవరైతే శ్రద్ధగా వాక్యం వింటారో వారికి ఈ ఆత్మ రోగం నుండి విడుదల. అర్థమైందండి? మనం పరలోకం వెళ్ళడానికి ఇది మంచి అవకాశము. మనం రోగంతో ఉంటే మనం ఏమి చేయలేము. శరీరంగా రోగంగా డెంగ్యూ అయిందనుకో, నువ్వు మంచం కిందలని దిగలేవండి, బెడ్ కింద దిగలేవు, మనం దిగలేమండి. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే అస్సలు మనం ఏం పని చేయలేము, బాడీ పని చేయలేదు. అలాగా మన ఆత్మ రోగం కలిగి ఉంటే పరలోకం వెళ్ళలేము. ఆత్మరోగం ఏది? కలహము, దోషము, అన్యాయం, ఇవన్నీ మనకి ఆత్మ రోగం అండి. ఇవన్నీ మన నుండి దూరం చేయడానికి యేసుప్రభు వారు వచ్చాడండి. అలా కనిపిస్తున్నాం మన భూమి మీద. దేవుడు చూసినప్పుడు మనం అలా కనిపిస్తున్నాం దేవునికి. మరి వీరు శుద్ధ చేయాలంటే ఎవరు వెళ్ళాలి కిందకి? ఎవరు వీరికి శుద్ధులుగా చేయగలరు? వీరు పాపతో నిండున్నారే, దోషంతో నిండున్నారో, గుద్దులాడుకుంటున్నారే, ఒకరికొకరు చంపుకుంటున్నారే. మరి ఎలాగ వీరిని సరిచేయాలంటే అప్పుడు యేసు ప్రభు కిందకు వచ్చాడండి. నేను సరిచేస్తాను తండ్రి, నన్ను పంపించు. అర్థమవుతుందండి? యేసు ప్రభు మనకి పెద్ద అన్నయ్య కాదండి, ఆదరణకర్త, పెద్ద అంటే మనకి తల్లి తండ్రి సమస్తం యేసు ప్రభు అండి. మనకి ఎంత మన పట్ల ఎంత కేర్ తీసుకున్నాడో తెలుసండి. తన ప్రాణం పెట్టుకోవడం అంటే తన ప్రాణం కూడా తను అంటే పెట్టించుకోలేదంటే మన కొరకు అర్పించేసాడంటే ఎంత ప్రేమ మన పట్ల యేసు ప్రభు. ఈ రోజుల్లో ఎవరి కోసం ప్రాణం పెట్టారు, కానీ యేసు ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనం కలహంతో ఉన్నాము, దోషములతో ఉన్నాము, దొంగం చేస్తున్నాము, వ్యభిచారం చేస్తున్నాము, అబద్ధాలు ఆడుతున్నాము, మోసాలు చేస్తున్నాము. ఇది దైవానికి సూచన కాదు. మనము దైవములు అని మనం మర్చిపోకూడదు. మనం దేవుని కుమారులని మనం మర్చిపోకూడదు. ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ଆମେ ଭୁଲିଯିବା ନାହିଁ। ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନରେ ଇଏ କ'ଣ ଚୋରି ରହିବ କି? ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ଆମେ ଆମମାନେ ଈଶ୍ୱରତ୍ୱ ବିଷୟରେ ମାମା ଦିଦି କହିଥିଲେ ଆପଣମାନଙ୍କୁ। ଈଶ୍ୱରତ୍ୱ ମାନେ କ'ଣ? ଆମେମାନେ ଅଲରେଡ଼ି ଈଶ୍ୱରତ୍ୱରେ ଅଛୁ। ତ ଈଶ୍ୱରତ୍ୱରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ସେମାନେ କ'ଣ ସେ ମିଛ କହିବେ, ବ୍ୟଭିଚାର କରିବେ,
ଚୋରି କରିବେ, ଅନ୍ୟାୟ କରିବେ। ସେଇ ଆଜ୍ଞା ସେଇ ଉପବାସ ଯେଉଁଟା ଅଛି, ସେ ଉପବାସ ଖାଲି ଆମେ ମାନେ ନ ଖାଇକି ରହିକି ଆମେ ଆମେ ଭାବୁଛୁ କିଛି ନ ଖାଇଲୁ ଉପବାସ ହେଇଗଲା। କେବଳ ନ ଖାଇକି ତୁମେ ରହିକି ଆଉ ଯାହା ସେକେଣ୍ଡ କରିବା କଥା ତାହା ଆମେ କରୁନୁ। କେବଳ ଉପବାସ ରଖି ଦେଉଛୁ, ନ ଖାଇ 3 ଟାଇମ୍ ନ ଖାଉଛୁ, ଆଉ ଷ୍ଟକ୍ ରଖିଦେଉ, ତା ଆର ଦିନ ପୁରା ଫୁଲ୍ 3 ଟାଇମ୍ ଜାଗାରେ 6 ଟାଇମ୍ ଖାଉଛୁ। ସେଇଟା ଉପବାସ ନୁହଁ ଆଜ୍ଞା। ଉପବାସ ମାନେ କ'ଣ? సదాప్రభు కోణ కోయిలే కెమితి తంకర ఉపవాస పసంద్ తండ్రైన దేవుడికి ఎలాంటి ఉపవాసం ఇష్టమో అని స్పష్టంగా యెషయా గ్రంథంలో మనం చదువుకుంటున్నామండి. 58వ అధ్యాయము 3-4 వచనంలో ఏమంటున్నాడండి? మీరు ఉపవాసం చేస్తున్నారు, అడుగుతున్నారు ఏమంటే, తండ్రి నేను ఉపవాసం చేస్తున్నాను, నువ్వు అసలు కనికరమే లేదు నీకు. తండ్రి మేము ఉపవాసం చేస్తున్నావు, అసలు నువ్వు మా దయ చూపెట్టలేదు మాకు. ଈଶ୍ୱର ଆମେ ଉପବାସ ରଖୁଛୁ, ତୁମେ କେବଳ ଆମମାନଙ୍କୁ ଦୟା ଦେଖାଉନ, କିଛି ଅନୁଗ୍ରହ କରୁନ, କିଛି ଆମକୁ ଦେଉନ ବୋଲି ଯେତେବେଳକୁ ଲୋକମାନେ ଜିସୟ ତାର 58ରେ 3-4 ପଦରେ ଯେତେବେଳେ କହୁଛନ୍ତି, ସେତେବେଳକୁ ସେଇ 4 ପଦରେ ଈଶ୍ୱର କ'ଣ କହୁଛନ୍ତି? ତୁମେ ଉପବାସ ରଖୁଛ, କିନ୍ତୁ କ'ଣ ହେବ? ଲୋକମାନଙ୍କୁ ଦେଖାଉଛ କି ମୁଁ ఉపవాస ରହିଛି ଦେଖ ବୋଲି, ତୁମେ జణవుచో ଦେଖ ମୁଁ ఉపవాస రହୁచు ବୋଲି. మీరు మనుషులకు కనబడేటట్టుగా చేస్తున్నారు. ఏంటంటే నేను ఉపవాసం ఉన్నాను, ఏమనుకున్నావు? నేను ఉపవాసం ఉన్నాను, తెల్లవారు నుండి ఏం తినలేదు తెలుసా అని మీరు పొగుడుకుంటున్నారు, మీకు మీరు హెచ్చించుకుంటున్నారు. అది కాక మీకు ఎవరో 20 రూపాయలు 50 రూపాయలు బాకీ ఉన్నాడని ఇష్టానుసారంగా నీకు ఇష్టమైన వాడికి తిడుతున్నావు. ఇస్తావా? నీ సంగతి చూడాలంటున్నావు. ఉపవాసం ఉంటున్నావు, వెళ్తున్నావు, అనేక బూతులు తిడుతున్నావు, వాడితో గుద్దులాడుతున్నావు, వాడితో కలహం పెంచుకుంటున్నావు, అసూయ పెంచుకుంటున్నావు. నువ్వు ఉపవాసం ఉంటున్నావే. 3 పూటలు భోజనం మానడం ఉపవాసం కాదురా నాన్న. 3 పూటలు భోజనం చేయకపోవడం అది ఉపవాసం, నాకు నచ్చిన ఉపవాసం కాదు అని తండ్రైన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. మరి ఏంటి ఉపవాసము? ఎలాంటి ఉపవాసం చేస్తే ఆయనకి ఇష్టము? କେମିତି ଆମେ ଉପବାସ ରଖିଲେ ସେ ଇଚ୍ଛା କରିବେ? ଖାଲି ଖାଇବାଟାକୁ ଦୂର କରିଦେବାଟା ଉପବାସ ନୁହଁ। ଆମ ଭିତରେ ଥିବା କଳହ ଗୁଡ଼ାକ, ଦୋଷ ଗୁଡ଼ାକ, ଚୋରି, మిథ్యా ସବୁ କିଛି దూరం କରିବାକୁ పడిବ ଆମଠାରୁ। కేవలం భోజనం దూరం చేస్తే కాదు ఆయనకి ఇష్టమైన ఉపవాసము. మన లోపటున్న భోజనంతో పాటు కలహమును దూరం చేయాలి, ఈ గొడవలు అనేది దూరం చేయాలి, ఒకరి పట్ల ఈర్ష్య పెంచుకోవడం అది దూరం చేసుకోవాలి. గొడవలు, గుద్దులాట్లు, నీవంటే నాకు పడకపోవడం, నేనంటే నీకు పడకపోవడము, ఇవన్నీ మన నుండి దూరం కావాలి. భోజనంతో పాటు ఇవి కూడా చేయాలి. మనం ఒక వంతే చేస్తున్నాం, ఇంకొక వంతు మానేస్తున్నాం, భోజనం మానేస్తున్నాం. కానీ ఇవి లోపట ఉన్నవి మనిషిని చెడగొడతాయి, బయట ఉన్నవి కాదండి. లోపట ఉన్నవే మనిషిని పాడు చేస్తాయి, ఆత్మాన్ని పాడు చేస్తుంది. ఈ లోపట ఉన్న మనం బయటికి తీసేయాలి, బయటికి పారివేయాలి. అప్పుడు ఉపవాసం అనేది దేవునికి ఇష్టంగా మారుతుంది. మనం కొన్ని రెఫరెన్స్ చూసాం, మరికొన్ని చూద్దాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటిది? ఇక్కడ ఉపవాసం గురించి యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడండి. మీరు మనుషులకు కనబడాలని చేస్తున్నారే, అది కాదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు గదిలోనికి పోండి, ତମେ ଯେତେବେଳେ ଉପବାସ ରହୁଛ, ପ୍ରଭୁ ଯୀଶୁ କହୁଛନ୍ତି ତୁମେ ଗୋପନରେ ଥିବା ପରମେଶ୍ୱର ନିକଟକୁ ଯାଅ, ସେଠି ତୁମର ସମୟ ବିତାଅ, ଆଉ ସେ ଯାହା ଶିଖଉଛନ୍ତି, ଯେମିତି ସେ କହୁଛନ୍ତି ତାହା କର। ତାହେଲେ ତୁମର ଗୋପନରେ ଥିବା పరమేశ్వర ତୁମକୁ ପ୍ରତିଫଳ ଦେବେ. మీ తండ్రి అయిన దేవుడుగో రహస్యంగా ఉన్నాడు, చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అనేది. ఆయనకి నచ్చేటట్టు నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో, ఆయన నచ్చేటట్టు నీ కలహము, ఈర్ష, అసూయ, గొడవలాట, తిట్టులు, ఇవన్నీ బూతులు, ఇవన్నీ అప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది, నీ ఉపవాసం ఆయనకి ఇష్టమవుతుంది. బాగా అర్థం చేసుకుందాం అండి. మనము ఇక్కడ ఎలాగున్నామంటే ఫిల్టర్లో నీళ్ళు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళు అంతా బురద అండి. ఆ నీరు మంచిది కాదండి. నీరు మంచి లేకపోతే నువ్వు ₹1,00,000 ఫిల్టర్ అయినా అది మంచి నీళ్ళు రాకపోసేదికి ఆ నీళ్ళు తాగుతామండి, మనం త్రాగం కదా.
మనము ఏమవ్వాలండి? శుద్ధి నీళ్ళుగా మారాలి. శుద్ధి నీళ్ళుగా ప్యూర్గా మారాలి. ప్యూర్గా మారాలంటే దేవుడు చెప్పినది వినాలి. ఓకే, మనం కొన్ని చూద్దాం. ఆయనకి ఏవి ఇష్టం ఉండదు అది మనం చూద్దాం. కొత్త నిబంధనలకు వెళ్ళిపోదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనం చదువుకుందాం. కొత్త నిబంధన, పాత నిబంధనలో కొన్ని రెఫరెన్స్ చూసాం. ఇప్పుడు కొత్త నిబంధన ఒకటి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8-9. తీతుకు 8-9. ఓకే, నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా యందు మనస్సుంచుకున్నట్లు నది నీవి సంగతో నేను పూర్తి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నాయి అని, కలహములను ధర్మశాస్త్రమును కూర్చిన విరోధములను నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్న వాటికి దూరంగా ఉంటుము. भाई काढ़ी लो तितोस तरह 3 8-9. ओके, आज्ञा आज्ञा ते जल्दी पढ़ंतु, समय कम अछि. विश्वास आउ जे करी ईश्वरन ठारे विश्वासी माने समस्त सत्कर्म रे प्रभुत्व रहिबाकू मनोयोगी हुंती. एथि निमते एही समस्त विषय दृढ़ रूपे शिक्षा दियो बोली मोहर इच्छा. एही समस्त विषय मनुष्य मानक पक्षरे उत्तम और विसर्जनक, किंतु वितंडा वादानुवाद बंधावली विरोध और मूर्खांक व्यवस्था विषयक बाग युद्धरू अंतर हुआ. कारण यही सब प्रतिजक और असार. विषंड वादानुवाद ये सब तुमठार कौन कर दूर कर. आम ईश्वर को विश्वास करुचु बोली कहूँ, आम क्रिश्चियन बोली कहूँ. तो क्रिश्चियन लोक केमिति थिबार अछि? ईश्वर परी तांकर कथा थिबा दरकार. ईश्वर जेमिति भाबंतु, ईश्वर सेमिति कुंती, ईश्वरंकर माने तांकर कथावार्ता केमिति. ఈ మాట నెమ్మదిగానే గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు సత్క్రియలను శ్రద్ధగా చేయట యందు మనసు ఉంచినట్లు. అంటే ସତ୍କ୍ରିୟ ଆମେ ଯେଉଁପରି କରିବା ସେଥିରେ ମନୋଯୋଗ କର. మీ మనసు సత్క్రియ విషయంలో ఉంచండి, శ్రద్ధగా చేయటకు మనసు ఉంచండి. అయితే ఏమి ఉండకూడదు మనలో అండి? 9లో ఏమంటున్నాడు? అవివేక తర్కములను, అంశములను, కలహములను ఇవన్నీ దూరం చేసుకోండి. కలహములు ఉండకూడదని ఎవరు చెప్పారండి? ఈ కలహములు ఉండకూడదు, ఉపవాసమును కలహములు ఉండకూడదు ఎవరు చెప్పాడు? 58వ అధ్యాయం వెళ్ళిపోయండి. మళ్ళీ 58:3, Yesaya 58:3. ఈ కలహములు ఉండకూడదని ఉపవాసం ఉంటూ మనం కలహములు ఉంటే అన్యాయము, కలహము ఇవి ఉండి ఉపవాసం చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు అని స్పష్టంగా మరి తండ్రి అయిన దేవుడు చెప్పి ఉన్నారండి. ఒక్క నిమిషం, 4వ వచనం చదవండి. 58:4. జిసయ ତାର 58:4. ఓకే, నీకు కలహ పడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుడ్డిలాడుచు ఉపవాసం ఉందరు. మీకంతని పక్కన వినబడినట్లు మీరిప్పుడు మీరు అన్యాయం చేస్తూ గుద్దులాడుతూ కలహం పడందు. देख तुम्हें माने विवाद और कलह निमते आउ दुष्टता रूप मुष्टि द्वारा आघात करने निमते उपवास करुअछ. कुंभ मानकर रोग ऊर्ध्वरे जेपरी शुणा जीव एपरी उपवास आज तुम्हें माने करुना. एठी हमें देखुचु वाद विवाद झगड़ा करुचु, अन्याय करुचु, कलहमु माने
ମାନେ ଜଣଙ୍କ ପଛେ ଜଣେ ଈର୍ଷା କରିବା ଏସବୁ ଈଶ୍ୱରଙ୍କର ପସନ୍ଦ ବୋଲି ଆମେ ଶୁଣି ଆସୁଛୁ। ଈଶ୍ୱରଙ୍କର ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି, ତାଙ୍କଠାରେ କ'ଣ ନଥିବା ଦରକାର ଏଠି ଆମେ ପଉଲ କହିଥିବା କେତେଟା ଶୁଣିଲୁ। ଆମଠାରେ କ'ଣ ଥିବା ଦରକାର, କ'ଣ ନଥିବା దరକାର. మనలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. క్రైస్తవులుగా మనలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. మనలో సత్క్రియలు ఉండాలి, ఏమి ఉండకూడదు. కలహము, గుద్దులాట, దెబ్బలాట, అంటే అసూయ, ఈర్ష, ఇవన్నీ మన నుండి దూరం అయిపోవాలి. దూరమై అప్పుడు ఉపవాసం ఉన్నామనుకోండి, ఆ ఉపవాసానికి ప్రతిఫలం ఉందని యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 6:18. ఎప్పుడైతే మీరు తండ్రి అయిన దేవునికి నచ్చే ఉపవాసం అంటే ఏంటిదండి? ఇదిగో ఇలాంటివి దేవుడు చెప్పాడు ముందండి. ఇదిగో మీరు ఉపవాసం ఉంటున్నారే, కానీ అన్యాయం చేస్తున్నారు. ఒకరికి అన్యాయం చేస్తున్నారు, గుద్దులాడుకుంటున్నారు, కలహాలు పెంచుకుంటున్నారు, ఒకడంటే ఒకరికి పడదు, ఇవన్నీ ఉంటున్నావే. అది ముందు దూరం చేస్తే కదా, వారిని దూరం చేసి నా గదిలోనికి, నా మందిరానికి, మీరు ఉండే ప్రార్థన గదిలోనికి వెళ్ళి అంటే మీరు విజ్ఞాపనలు తెలియజేసినప్పుడు అప్పుడు కదా ఆ ఉపవాసం నాకు నచ్చుతుంది. మీరు కేవలం భోజనం మానేసి అంటే బయట ఉన్నది మానేసి శరీరానికి కొన్ని 3 పూటల భోజనం పెట్టగా మానేసి ఆ మరుసటి రోజు మనం పెట్టగా మానుతామండి. ఆ మరుసటి రోజు 3 పూటలు తింటున్నాం కదా, ఈ 3 పూటలు మానేసి అనుకోండి, ఆ నెక్స్ట్ రోజు 6 పూటలు తింటాం, బాగా ఆకలితో ఉంటాం కదా. అది కాదండి దేవునికి నచ్చేది. ఈ భోజనంతో పాటు మనం రూమ్లో ఉండి ఎక్కడికి బయటికి వెళ్ళక మనలో మనం చెక్ చేసుకోవాలి. ఈ భోజనం ఎలాగైతే మానేశానో అలాగే నా లోపటేముంది, అన్యాయం ఉంది, అది కూడా మానేయాలి. అంటే నా లోపల ఇంకేముంది, కలహం ఉంది, అది కూడా తీసి పక్కన పెట్టాలి, తీసేయాలి, బయటికి తీసేయాలి లోపల నుండి. ఇంకేముంది, ఈర్ష, అసూయ, గుద్దులాట అంటే ఓహో నువ్వెంత నేనెంత, ఇవన్నీ ఏం చేయాలి, పక్కన పెట్టేయాలి, తీసిన పక్కన పెట్టేయాలి. భోజనంతో పాటు అవి కూడా పక్కన పెట్టేయాలి. ఇది తండ్రి అయిన దేవుడు మనకు చెప్పిన పాఠం, నేర్పిన ଭୋଜନକୁ ଆମେ ଉପବାସ କ'ଣ କରୁଛୁ, କେବଳ ଆମେ ଭାବୁଛୁ ଖାଲି ଖାଇବା 3 ଟାଇମ୍ ଖାଇବାଟାକୁ ଦୂର କରିଦେଲେ ଉପବାସ ହେଇଗଲା, ଆଉ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କର ମହାନ ଭକ୍ତ ହେଇଗଲି, ଆମେ ଭାବୁଛୁ। ନାଇଁ ଆଜ୍ଞା, ଭୋଜନଙ୍କ ସହିତ ଆମକୁ ଆଉ କିଛି ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ, ଆଉ କିଛି ଦୂର କରିବାକୁ ପଡ଼ିବ। ସେଇଟା କ'ଣ, ଆମ ଭିତରେ ଥିବା କଳହ, ଈର୍ଷା, ଝଗଡ଼ା କରିବା ମନ, କିମ୍ବା ଫାଇଟିଂ, ତୁ କେତେ ମୁଁ କେତେ, ତୁ ଲେବୁଲ୍ କର ମୋ ଲେବୁଲ୍ କର, ଇଏ ସେ ଦୁନିଆ ପ୍ରକାର ଆମ ଭିତରେ ଯେଉଁଟା ରହୁଛି ନା, ଯେଉଁ ମାନେ ଅଳିଆ ଯେଉଁ କୁହନ୍ତି, ଏଇ ଯେଉଁ ଅଳିଆ ଗୁଡ଼ାକୁ ଆମେ ଦୂର କରିବାକୁ ପଡ଼ିବ। କ'ଣ ଅଳିଆ, ଏଇ ଯେଉଁ ଆମ ଭିତରେ ଯେଉଁ ରହୁଛି ଯେଉଁଟା ଯାଉନି ଭୋଜନ, ସେଇଟା ଆମେ ଦୂର କରିଦେଉଛୁ କାହିଁକିନା ଉପବାସ ରହୁଛୁ ବୋଲି। କିନ୍ତୁ ଏଇ ଭିତରେ ଯେଉଁଟା ରହିକି ଆମକୁ ବିନଷ୍ଟ କରୁଛି, ନଷ୍ଟ କରୁଛି ଆତ୍ମାକୁ, ତାକୁ କିଏ ଦୂର କରିବ? ସେଇଟାକୁ ଦୂର ହେଲେ ମାନେ ଆମ ଉପବାସଟାକୁ ଈଶ୍ୱର ଦେଖିବେ। ଓକେ, ତାପରେ ଆଉ କିଛି ଦେଖିବା। ଗୀତ ସଂହିତା ତାର 82:2। గీత సంగీత కీర్తన 82:2, గీత సంగీత 82:2। ଆମକୁ ଏସବୁ ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ। ଈଶ୍ୱର ଯାହା କହୁଛନ୍ତି ତାକୁ ଛାଡ଼ିଲେ ହିଁ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କର ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ। తరతరగా తీర్పు తీర్చులేదు, ఎంతకాలము అశ్వినుల ఎడల పక్షపాతము ତୁମେମାନେ ଦରିଦ୍ର ଓ ପିତୃହୀନ ମାନଙ୍କର ବିଚାର କର, ଦୁଃଖୀ ଓ ଅକିଞ୍ଚନ ମାନଙ୍କ ପ୍ରତି ନ୍ୟାୟ ବ୍ୟବହାର କର। ఓకే 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 ఇక్కడ మనం చూస్తున్నామండి, ఒకడుగా నేను చదువుతున్నాను. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు అంటే ఈ దేవునికి ఇష్టం కాదని కదా చెప్తున్నాడండి. ఆసాబు గారు, దేవుడు భక్తుడైన ఆసాబు గారు ఏమంటున్నారంటే, మనలో ఏమున్నాయి అంత అంటే ఎంతకాలం మనము అన్యాయంగా బ్రతుకుతామండి, ఉపవాసము చేస్తున్నాము కానీ అన్యాయం అనేది లోపల ఉందే, అది తీసివేయాలని చెప్తున్నారండి ఇక్కడ భక్తులు. ఉపవాసం ఉంటున్నాము కానీ ఏముంది అంటే పక్షపాతం ఉంది మనలో.
పక్షపాతము, స్వార్థమైన ప్రేమ, పక్షపాతము. అంటే ఇతనిలాగా అతనికి ఒకలాగా, డబ్బున్న వాడితో ఒకలాగా మాట్లాడతాం, పేదవాడితో మరొకలాగా మాట్లాడతాం. డబ్బున్న వాడికి బాగా పట్టించుకుంటాం, పేదవాడికి అస్సలు పట్టించుకోం. పక్షపాతం ఉంది మనలో, ఉంది కనుక మనల్ని సరిచేయడానికి అండి వాక్యం ఉంది. మనలో లోపం ఉంది, మనకు సరిచేయడానికి వాక్యం ఉంది. ଆଜ୍ଞା ଆମମାନଙ୍କ ଭିତରେ ଅନେକ ଲୋପ ଅଛି, ଅନେକ ଦୁର୍ବଳତା ଅଛି, ସେଇଟାକୁ ଦୂର କରିବା ପାଇଁ ବାକ୍ୟ ଅଛି। ତ ବାକ୍ୟ ଯେଉଁମାନେ ଶୁଣିବେ ଶ୍ରଦ୍ଧା ସହିତ ପାଳନ କରିବେ, ସେ କ'ଣ ହେବ, ସେ ଯେଉଁ ଆମମାନଙ୍କ ଭିତରେ ଯେଉଁ ରହୁଛି ଅନ୍ୟାୟ, పక్షపాత, ମାନେ ఈర్ଷା, ଏଗୁଡ଼ାକ దూర ହେବ। ఇంకేమంటాడండి, పేదలకు తల్లిదండ్రులకు లేని వారికి న్యాయం తీర్చుడి. ఇదిగో ఇలా చేయడము అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అండి. 3వ వచనంలో పేదలకు తల్లిదండ్రులకు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులకు న్యాయము తీర్చుడి। ଯେଉଁମାନେ ଦିନହୀନ ଅଛନ୍ତି ତାଙ୍କୁ ତମେ ଦେଖ, ଯେଉଁମାନେ ଅନାଥ ଅଛନ୍ତି ତାଙ୍କୁ ନ୍ୟାୟ କର, దరిద్రులను మీరు పేదలను విడిపించుడి, భక్తిహీనులను చేతుల నుండి వారిని తప్పించుడి। జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుతురు, దేశమునకున్న ఆధారములన్నీ వదలపడుచున్నది। అప్పుడు ఏమంటే 6లో ఒకసారి చోపద పడందు 6వ వచనం చదవండి ఒకసారి। మీరు దైవములనియు మీరందరూ మధ్యవర్తుల కుమారులను నేనే సెలవిస్తున్నాను। చోపద పడందు ఒడియరే। ମୁଁ କହିଲି ତୁମ୍ଭେମାନେ ଈଶ୍ୱରଗଣ ଓ ତୁମ୍ଭେ ସମସ୍ତେ ସର୍ବ ପରିସ୍ଥିତିଙ୍କ ସନ୍ତାନ। సర్వ పితా పరమేశ్వరంకర సంతానం, తొమ్మనే ఈశ్వరగణ, మీరు దైవములు, మనందరం ఎవరమండి, దైవములు అని అంటే ఎవరి ద్వారా అండి, ఆశపు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకు అన్న మాట ఏంటో తెలుసా, మీరు సామాన్యులు కాదురా బిడ్డలారా, మీరు సామాన్యులు కాదు, మీరు దైవములు, మీరు దేవుని కుమారులు కుమార్తెలు। మీ నోట అన్యాయము బాగుంటుందా? మీరు ఆడే అబద్ధాలు దేవునికి నచ్చుతాయా? మీరు దైవములు ఎలా అబద్ధాలు ఆడతారు? దైవములు అయినప్పుడు ఎలాగ మీరు గొడవలు ఆడుతున్నారు? దైవములు మీరు ఎలాగ దైవంలో ఉండి మీరు ఎలాగా శ్రాపాలు పెడుతున్నారు? దైవములు, మీరు దైవములు। ତମେମାନେ ଈଶ୍ୱରଗଣ ମାନେ ଯେଉଁମାନେ ଥିବେ ସେ ତାଙ୍କ ପାଠରେ କ'ଣ ମିଥ୍ୟା ବାହାରିବ, ଚୋରି କରିବେ, ଅନ୍ୟାୟ କରିବେ କି? ଈଶ୍ୱର ଗୁଣଙ୍କର ଏଇଟା ଲକ୍ଷ୍ୟ କି? ନାଇଁ ନା, ଲକ୍ଷଣ ନୁହଁ, ଏଇଟା ଲକ୍ଷଣ ନୁହଁ। ଈଶ୍ୱର ଗୁଣର ଏଇଟା ଲକ୍ଷଣ। ଯଦି ଏସବୁ ଲକ୍ଷଣ ଆମଠାରେ ଦେଖୁଛୁ ଆମେ, ତାହେଲେ ଆମେ କିଏ? ଶୈତାନ। ଈଶ୍ୱର ଗଣକୁ ଆମେ ସାଇଡ଼୍ రଖିଦେଉଛୁ, ଶୈତାନ గణరు ఆమె అపనౌచు అని। దైవములు, ఈ గుణము ఎవరిలో ఉందో వారు దైవములు, ఈ గుణము లేనివారు దానికి ఆపోజిట్ దయ్యములు। దానికి ఆపోజిట్ ఎవరు ఉన్నారండి? దయ్యములు। ఈ గుణాలు ఉన్నవారు దైవములు, ఈ గుణము లేనివారు దయ్యములు, దయ్యానికి సంతానం మీరు। ఓకే, ఇంకేమంటున్నాడు? ఇంకేమి ఆయనకి ఇష్టం లేదు, తండ్రి అయిన దేవునికి ఏమి ఇష్టం లేదు, అది యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ఇటు తండ్రి అయిన దేవుడు కూడా స్పష్టంగా చెప్తున్నారండి। చదువుకుందాం। ఓకే, లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, కొత్త నిబంధనకు వచ్చేద్దాం। లూకా సువార్త, ଲୁକା ସୁସମାଚାର 16:10, 16:10। ଲୁକା ସୁସମାଚାର 16:10 పద పడివా। మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును।
ଭାଇ ପଢ଼ନ୍ତୁ ଶୀଘ୍ର। ଯେ ଅତି ଅଳ୍ପ ବିଷୟରେ ବିଶ୍ୱସ୍ତ ସେ ବହୁତ ବିଷୟରେ ମଧ୍ୟ ବିଶ୍ୱସ୍ତ ଅଟେ। ପୁଣି ଯେ ପଢ଼ନ୍ତୁ ଅଛି। మిక్కిలి కొంచెములో ଯେ ଅତି ଅଳ୍ପ ବିଷୟରେ ଅବିଶ୍ୱସ୍ତ ସେ ବହୁତ ବିଷୟରେ ମଧ୍ୟ ଅବିଶ୍ୱସ୍ତ। ଆମକୁ ଏଠି କ'ଣ ଆମକୁ ଏଠି ଆମେ ଦେଖୁଛୁ, ଗୋଟେ మినిట్ లైన్ కట్టిగల ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును। ଯଦି ଆମେ ଯଦି ଅନ୍ୟାୟ କରୁଛୁ ସେମାନେ ଆହୁରି ଅଧିକଠୁ ଅଧିକ ସେମାନେ ଆହୁରି ଅନ୍ୟାୟ କରି କରି ସେମାନେ ପଳେଇବେ। କିନ୍ତୁ ଅଳ୍ପ ମାତ୍ର ତମେ ଯଦି ବିଶ୍ୱାସରେ ରହିବ, ଅଳ୍ପ ମାତ୍ର ତମେ ବିଶ୍ୱାସ ତମେ ଈଶ୍ୱରଙ୍କଠାରେ ଯାହା ସେ କହୁଛନ୍ତି ତାହା ଶୁଣିକି ତା ଅନୁସାରେ ଚାଲିବ, ଅଧିକଠୁ ଅଧିକ ତମେ ଫଳ ପାଇବ అండి। అన్యాయము చేయకూడదు, ఇది మనం చేసుకోవాలి। అన్యాయము దేవునికి ఇష్టమైనది కాదు। అన్యాయం చేసుకుంటూ మనం ఉపవాసం ఉన్నాము, దేవునికి అడుగుతున్నాము, దేవుడు ఒకటే మాట అంటాడు, నువ్వు అన్యాయం చేసుకుంటూ ఉపవాసం ఉన్నావు, నాకు ఇష్టం లేదు। కలహాములు ఉన్నాయి నీలో, నువ్వు ఉపవాసం ఉంటున్నా, నాకు ఉపవాసం ఇష్టం లేదు। నువ్వు ఉపవాసం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని దేవుడు అంటాడండి। అదే ఇజ్రాయెల్ ప్రజలకు అదే అన్నాడు ఆ రోజు। దేవుడు మారలేదండి, దేవుడు మాట మారలేదండి, అదే మాట మీద ఉంటాడండి। నువ్వు అన్యాయం దూరం చేయి, నువ్వు ఉపవాస ప్రార్థన వింటాను। నువ్వు కలహం అనేది నీలో ఉండి దూరం చేయి, నీ ఉపవాస ప్రార్థన నేను వింటాను। ఇజ్రాయెల్కున్న దేవుడే మనకి దేవుడు అండి। ఇజ్రాయెల్కున్న తండ్రిన దేవుడు మనకి కూడా తండ్రిన దేవుడే। ఆయన మాట మారదండి। ఈ అన్యాయము ఈ మాటలు విని వెంటనే ఒక వ్యక్తి ఉన్నాడండి, అయ్యో నేను అన్యాయం చేస్తున్నానే, వెంటనే కొత్త నిధులు ఉన్నారు। యేసు ప్రభు చెప్పిన వాక్యములు విని, అయ్యో ఈయన దేవుని కుమారుడు, ఈయన మాట వింటే నేను బ్రతుకుతాను, నేను ఇది నిత్య జీవం పొందుకుంటాను, పరలోకం వెళ్తాను। ఆ మాటలు ఇప్పుడు ఎవరు విన్నారో ఒక వ్యక్తి విన్నాడండి। ଏସବୁ ଅନ୍ୟାୟ ଯଦି କରିବି ତାହେଲେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବିନି, ତାହେଲେ ମୁଁ ଅନ୍ୟାୟକୁ ଛାଡ଼ିବାର ଅଛି। ତାହେଲେ ସେ ଜଣେ ବ୍ୟକ୍ତି ଥିଲା, ସେ ଶୁଣିଲେ, ସେ ବାକ୍ୟକୁ ଶୁଣି ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ ବାକ୍ୟ ଶୁଣିଲେ, ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଥିବା ବାକ୍ୟକୁ ଶୁଣି ବ୍ୟକ୍ତି ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଆସିକି ପ୍ରଭୁ ପାଖକୁ ଆସିକି କହୁଛନ୍ତି, ହେ ପ୍ରଭୁ, ଏ ଗୁରୁ, ଯଦି ମୁଁ କାହାକୁ ଯଦି ଅନ୍ୟାୟ କରେ ତାହେଲେ ମୁଁ ଏବେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତାରି 4 ଗୁଣ ମୁଁ ତାକୁ ଫେରେଇ ଦେବି। ଅନ୍ୟାୟରେ ତ କିଛି ମୁଁ ଅନ୍ୟାୟରେ ମୁଁ କିଛି ପଇସା ଆଣିଥିବି ତାଠୁ 4 ଗୁଣ ଫେରେଇ ଦେବି ప్రభు। బోధ కూడా నేను ఒకవేళ అన్యాయంగా ఎవరినైనా తీసుకుని వచ్చుంటే ఆయనకి 4 వంతులు మరీ తిరిగి ఇచ్చేస్తాను। ఎందుకంటే నువ్వు అన్యాయం చేయొద్దంటున్నావు కనుక నీ మాట విని నేను ఆ ప్రకారం జీవించుకుంటున్నాను ప్రభు, జీవిస్తాను ప్రభు అని ఎవరన్నారు? ఇప్పుడు మీకు ఐడియా అయిపోవచ్చు ఆ మాట ఎవరన్నారు। నేను ఎవరి దగ్గరైనాను అన్యాయముగా 100 రూపాయలు తీసుకుంటే మరలా 400 తిరిగి ఇచ్చేస్తాను అని ఈ మాట ఎవరన్నారు? కొత్త నిబంధనలో ఎవరన్నారండి? కే కైతలే ଯଦି ଅନ୍ୟାୟରେ ମୁଁ రైట్ ఎవరు చెప్పారు? ధర్మరాజ్ ଭାଇ గారు అన్నారు। రైట్ రైట్ ଶୁଣିବା ସେଇଟା ସେ ପଳେଇବା, ସେ ପଦକୁ ପଳେଇବା। ଲୋକ ସମାଚାର ଖୋଲନ୍ତୁ 19 ପଦ କରନ୍ତୁ। 19ର 8-9 ପଢ଼ିବା, 19ର 8-9 ପଢ଼ିବା। లూకର 19:8-9 పడివా। జక్కగా నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదరికి ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను। నో పద పడందు బాయ్। అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది। ధన్యవాद। ଓଡ଼ିଆରେ ପଢ଼ନ୍ତୁ 8-9 ପଢ଼ନ୍ତୁ ଶୀଘ୍ର ଶୀଘ୍ର। 19ର 8-9। କିନ୍ତୁ ଯକ୍ଷିୟ ଠିଆ ହୋଇ ପ୍ରଭୁଙ୍କୁ କହିଲେ, ହେ ପ୍ରଭୁ, ଦେଖନ୍ତୁ
ମୋର ସମ୍ପତ୍ତିର ଅଧା ମୁଁ ଗରିବମାନଙ୍କୁ ଦାନ କରୁଅଛି। ଆଉ ଯଦି ଅନ୍ୟାୟରେ କାହାଠାରୁ କିଛି ନେଇଥାଏ ତେବେ 4 ଗୁଣରେ ପାଇ ଦେଉଅଛି। ସେଥିରେ ଯୀଶୁ ତାହାଙ୍କ ବିଷୟରେ କହିଲେ, ଆଜି ଏହି ଗୃହରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ ହୋଇଅଛି, ଯେଉଁ ଯକ୍ଷ ମଧ୍ୟ ଅବ୍ରାହମଙ୍କ ଜଣେ ସନ୍ତାନ। ଆଉଥରେ 9 ପଦ ପଢ଼ନ୍ତୁ, ଆଉଥରେ ପଢ଼ନ୍ତୁ ଭାଇ, 9 ପଦ ପଢ଼ନ୍ତୁ ଆଉଥରେ। ସେଥିରେ ଯୀଶୁ ତାହାଙ୍କ ବିଷୟରେ କହିଲେ, ଆଜି ଏଇ ଗୃହରେ ଠିକ ଅଛି, ధన్యవాద్. అజి నేడు, ఈ మాట గమనించుకోవాలి మీరు. నేడు, అజి, ఇది ప్రాముఖ్యత. ఎందుకు అజి? నేడు ఎందుకంటే నీవు వెంటనే ఒప్పుకున్నావు నేను అన్యాయం చేశానని. అందుకు నేడు ఈ క్షణము నీకు రక్షణ వస్తుంది. ఏ క్షణమైతే మనం పాపము నుండి దూరం చేసుకుంటామో, ఏ క్షణమైతే మనం అన్యాయాన్ని దూరం చేసుకుంటామో, ఏ క్షణమైతే మనం దూరం చేసుకుంటామో ఆ క్షణమే మనకు రక్షణ వస్తుంది, దేవుని కృప వస్తుంది. మనము కూడా అబ్రహాము బిడ్డలమే అని అనిపించబడతాము. అర్థమవుతుందండి? ఏ క్షణము? ఈ క్షణమే. నేడే అంటే ఏ క్షణమైతే మనము పాపలు మనం తెలుసుకుంటామో, ఏ క్షణమైతే మనలో అన్యాయం ఉందని ఎరిగి దానికి దూరం చేసుకుంటామో ఆ క్షణమే, ఆ రోజే, అప్పుడే, వెంటనే నీకు అండి ఏమవుతుందో తెలుసా? రక్షణ, నిత్యజీవం పొందుకుంటావు. నిత్యజీవము అలాంటిదే దేవునికి ఇష్టమైన బలి. చివరిగా ఒక వచనం చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. యెషయా గ్రంథము 61:8 जिसयो तर 61:8 लास्ट पढ़ी के आम शेष करा। सदाप्रभुंर कौन इच्छा, कौन से संतुष्ट हुंती ता आम करवा, जो थे से संतुष्ट नहीं आम करवा नहीं, ताले अभिशाप पाइबा, श्राप పొందుకుంటాము అని చెప్పని అది చెయ్యాలి. ఓకేనా? చివరగా యెషయా గ్రంథము చదువుకొని మనం ముగించుకుందాం. 61:8 ఏంటిది? ఆయన నచ్చే ఉపవాసము. ఎలాంటి ఉపవాసం ఆయన నచ్చుతుంది అది మనం ఆలోచిస్తున్నాము. చదవండి. ఓకే. ఎలాగనగా న్యాయము చేయుట యెహోవాను ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలములను వారికి ఇచ్చుట వారితో నిత్య నిబంధన చేయుదును. ଧନ୍ୟବାଦ. କାରଣ ଆମ୍ଭେ ସଦାପ୍ରଭୁ ନ୍ୟାୟ ବିଚାର ଭଲ ପାଉ, ଆମ୍ଭେ ଅଧର୍ମଯୁକ୍ତ ଅପହରଣ ଘୃଣା କରୁ, ଆଉ ଆମ୍ଭେ ସତ୍ୟରେ ସେମାନଙ୍କୁ ପ୍ରତିଫଳ ଦେବା ଓ ସେମାନଙ୍କ ସହିତ ଅନନ୍ତ କାଳ ସ୍ଥାୟୀ ଏକ ନିୟମ କରିବା। ଆମେ ଯଦି ଚାହୁଁଛୁ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ, ଆମେ ଯଦି ଚାହୁଁଛୁ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ସେଇ ପିତା ପରମେଶ୍ୱର, ପୁତ୍ର ପରମେଶ୍ୱର, ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ଆଉ ଅନେକ ଧାର୍ମିକ ଲୋକଙ୍କ ସହିତ ଆମେ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ଯଦି ରହିବାକୁ ଚାହୁଁଛୁ, ତାହେଲେ ଭାଇ ଆଉ ଭଉଣୀମାନେ ଅନ୍ୟାୟକୁ ଦୂର କରିଦେବା, ମିଥ୍ୟାକୁ ଦୂର କରିଦେବା। ଈଶ୍ୱର ଯାହା କହୁଛନ୍ତି ଆମେ ଶୁଣିବା, ତା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ସେଇଟା ପସନ୍ଦ అండి. ఇలాగా న్యాయము చేయట యెహోవాకు ఇష్టము. మన దేవునికి ఎలాంటిది ఏమంటే ఇష్టము అది మనం పెట్టాలి. నువ్వు భోజనం చేసింది మాత్రం ఆయనకి ఇష్టం కాదు, మరి ఏమి ఇష్టము ఆయన చెప్తున్నాడు కదా. నువ్వు అన్యాయము చేయట అంటే న్యాయము చేయట నాకు ఇష్టము, న్యాయము చేయట నాకు ఇష్టము. గనుక మనం న్యాయంగా నడుచుకుందాం, న్యాయంగా బ్రతుకుదాం ఆయనకి. ఎందుకంటే మన కన్న తండ్రికి ఇష్టం. కనుక మన కన్న తండ్రికి ఏది ఇష్టమో అదే చేద్దాం. ఓకే, ఇంకేమి ఇష్టం కాదంటున్నాడు అండి. అక్క ఇష్టము సత్యమును బట్టి వారి క్రియల ఫలము వారికి ఇచ్చుచును, వారితో నిత్య నిబంధన చేయుదును అండి. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం అన్నాడండి. అసహ్యము అంటే అన్యాయంగా నడుచుకుంటూ ఆయనకి అసహ్యంగా ఉంటాము, న్యాయంగా నడుచుకుంటూ ఆయనకి ఇష్టంగా ఉంటాము. ఒకవేళ న్యాయంగా బ్రతుకమంటో నిత్యము పరలోకంలో నువ్వు బ్రతుకుతావు, నిత్యము ఆనందంతో తండ్రితో ఉండబోతున్నావు. ఉండాలంటే ఇప్పుడు నేను చేసుకోవాలి,
ఎలాంటి ఉపవాసం అనుకో చేయాలి? తండ్రికి నచ్చే ఉపవాసం. తండ్రికి నచ్చే ఎలాంటిది ఉపవాసము? అన్యాయము, గుద్దులాట, అన్యాయము, మోసము, గుద్దులాట అంటే శ్రపించడము, అబద్ధాలు అంటే మోసాలు, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉపవాసం చేస్తే ఆ ఉపవాసంకు వేలు ఉంటుంది. అది తండ్రి అయిన దేవునికి ఇష్టము. అప్పుడు నీకు ప్రతిఫలం ఉంటుంది. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ముందు రోజుల్లో మంచి సంగతులు నేర్చుకుందాం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, మహోన్నతుడా తండ్రి, నీకు వందనాలు. విలువైన సంగతులు, గొప్ప సంగతులు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభువా, మేము చెప్పేవారం కాక వినేవారం కాక నీ మాట విని ఆ ప్రకారం మేము బ్రతికే తండ్రి నీ బిడ్డలుగా కృప చూపండి. నీకు ప్రేమ వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుస్తున్నా మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఇంతను మా అందరిను నీ హస్తాన్ని సంహరించుండు. మాకు నీవే రాజుగా, తండ్రిగా, గురువుగా ఉండి మమ్మల్ని నడిపించి నీ సహాయం కోరుచు. ఈ భూమి బ్రతికినంత వరకు నీ సహాయం కోరుచు తండ్రి. ఈ ప్రార్థన ఇప్పుడు కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి కొంచెం నాను తండ్రి. అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. నిశ్శబ్దంగా ఏమవ్వలేదు, నిశ్శబ్దంగా ఉండండి, ఏమవ్వలేదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి చక్కమైన మాటలు దేవుడు మనకి జీవితం ఉపాసన ప్రార్థన ఎలాగ చేస్తే దేవుడికి అంగీకారంగా ఉంటుందని కొన్ని రోజులు, కొన్ని దినాలు, మరి కొన్ని నెలలు బట్టి దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. జాగ్రత్తగా మనము గుర్తించుకోవాలి, ఎరగాలి. ఉపవాస ప్రార్థన ఎలాగ చేస్తే ఉపవాస ప్రార్థన అనేది దేవుడు అంగీకరిస్తాడు. మరి మూకులు ఉపవాసము చూపించుకొని మనుషుల్ని కనపరుచుకొని నేను ఉపవాసం ఉన్నాను అనుకొని మనుషులు తెలియపరచుకొని ఉంది ద్వారా అది దేవునికి అంగీకారమా అనేది స్పష్టంగా విన్నాము. అయితే దేవుడు ఉపవాసం అనేది ఎలాగ అంగీకరిస్తున్నాడు అనేది మనము దేవుని వాక్యము కొన్ని రిఫరెన్స్ కూడా మనకు దేవుడు చెప్పబడ్డది. దేవుడు మాట ఏంటట, అన్యాయంగా నడుచు, కలహ పడుచు, ఒకరికొకరు ప్రేమ లేకుండా ఒకరికొకరు దేవుడు మనకు ఆ దేవుని యొక్క